చెప్తున్నా కదా నాకు ఆశ ఉంటుంది మీతో మాట్లాడుతుంటే. మధ్యలో నా కుమారుడు కూడా హెచ్చరికలు దయించి మీరు సమయాన్ని అయిపోతుందని మీరు ఆలోచించండి. దయించి నన్ను క్షమించండి. కూర్చోండి. పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడెను. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి మీ అందరికీ. మరి రాత్రి చెప్పాము అయితే ఒక శాస్త్రాలుగా మీరందరూ నాకు ఆత్మీయ బిడ్డలు. మిమ్మల్ని కొనుక్కుని నేను కోపంతో ఏదన్నా అన్నా మీరేమి మనసులో తీసుకోకండి. దయించి మీరందరూ కూడా నన్ను దయతో క్షమించండి. నేను ఎందుకంటే నా యొక్క ఆత్మీయ బిడ్డలు కాబట్టి నేను స్వతంత్రంతో ఉంటాను. మీరు మరి నా పిల్లల్ని గద్దించుకుంటాను కదా, సమయానికి రావట్లేదు. ఎందుకంటే నా ఆశ నా ప్రయాస ఏంటి, మీరు ఆత్మీయులుగా ఫలించాలని. ఆత్మలో ఫలము కలిగి ఉంటే మనం శారీరకంగా కూడా మీకు ఆర్థిక సమస్యలు దేవుడు తీరుస్తాడు కదా. దేవుడు తీర్చాలంటే మనం ఎలా ఉండాలా చెప్పండి.
దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఈ వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తమైతే ముందుకు వెళ్తారు. కానీ సామెతలు 31వ అధ్యాయము స్త్రీల కోసమే నేను మీకు కొన్ని హెచ్చరికలు చెప్పి ఏమన్నా నాకు అవకాశం ఇస్తే స్త్రీల పుడుకు పెట్టించండి అమ్మా. వారంలో ఏదో ఒక రోజు మీరు నిర్ణయం చేసుకుంటారు, నేను వస్తాను. 31వ అధ్యాయం. పదో వచనం చదువుతుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యముల కంటే అమూల్యమైనది. హల్లెలూయా. దేవుడికి ఏం చదివిస్తున్నాడు? గుణవతైన భార్య దొరుకుట అరుదంట, అంటే తక్కువగా దొరుకుతుందన్నమాట. అంటే ఈ రోజుల్లో గుణవతైన భార్యలు దొరకడం చాలా అరుదు. మేకులు దొరుకుతున్నాయి. మేకులు అంటే భర్తల మీద భయంకరమైన అదే ఏంటంటారు, ఏలుబడి చేసి అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నారని దేవుడు సెలవిస్తున్నారు. కిందకి చదువు, మొత్తం చదువు 25 వచ్చిన దాకా నువ్వు మౌతు పట్టుకొని చదువురా. ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మకించును, అతని లాభ ప్రాప్తికి వెలతి కలదు. ఆమె తాము బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయదు గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబచ్చును అవిసెనారను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు వాడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారం తెచ్చుకొనను. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బెత్తము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొను. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు, ఆమె పండుగ చేత పట్టుకొను, తన వేళ్లతో కుదురు దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులనని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనెను. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొక్క పేరుగొనిన వాడయుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు. 25 వచ్చిన దేవుడు మరి స్త్రీ గురించి, గుణవతైన యొక్క భార్య గురించి దేవుడు ఎంతగానో మాట్లాడు. అటువంటి స్వభావం మనలో ఉందా? మరి చీకటి జామున వేసి మన ఇంటి వారి కొరకు మరి ఏం చేస్తారంటే, పని చేయడానికి ఏదైనా కూలుకొని మనం ఒప్పుకుంటే బాబాయ్ అందరూ కాకేసేస్తారేమో, 8 గంటలు వేసేస్తాం, 3 గంటలకే వేసేస్తాం. 3 గంటలు వేసేసి గౌరవ ఇంట్లో పని అది సిద్ధపడి చేసుకొని ఇంటి వారందరికీ మనం ఆహారం సిద్ధపడి చేసి పనికి పోతాం. దేవుడు ఈ లోక సంబంధమైన వాటి కొరకు దేవుడు మాట్లాడతలేదు. హల్లెలూయా. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధమైన గుణం గురించి మాట్లాడుతున్నాడు. మనకు ఆత్మ సంబంధమైన గుణం ఉందా? మన వేకులు జాములు వేసి ప్రార్థన చేసే ఆసక్తి మనలో ఉందా? మన ఇంటి వారి రక్షణ కొరకు మనం ప్రార్థించే ఆ స్వభావం మనలో ఉందా? మనం మనంతట మనం ఏమి చేయలేదు. ఇక్కడ దేవుని ఆత్మ 1 తిమోతి మనం చదివాం కదా, అది మరొకసారి చదువు. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి. మరియు స్త్రీలను అనుకోయ స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెనగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక
కొందరు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము హల్లెలూయా. దేవుని ఆత్మ ఏమని మాట్లాడుతుందంటే, ఎందుకంటే నాకు కొంచెం గలిబిలిగా ఉన్న వాళ్ళు నడిపింపు రావట్లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవానికి స్తోత్రములు తండ్రి. నాయన అయ్యా, ఈ దీనురాల్ని అల్పురాల్ని యోగ్యురాల్ని మరి రాత్రి నుంచి కూడా ఎంతగానో మరి ప్రభు నా ప్రియులు అయ్యా, నా బిడ్డలు ప్రభు సహోదరుల పట్ల ఇక వారి మధ్యలో నేను ఉండడానికి ఎంతో కృప చేసి ఉదయ కాలంలో ప్రభు మేము సమాజంలో కూడి నేను స్థుతించుకోవడానికి కనిపించు ప్రభు. తండ్రి, నీ వాక్యం వివరించాలంటే నాయన మా సొంత జ్ఞానం మా సొలితి కాదు దేవా. అయ్యా ఇదిగో తండ్రి, నీ ఆత్మ సహాయం ద్వారానే నేను మాట్లాడగలుగుతాను ప్రభు. అయ్యా మీరు నాయన నడిపిస్తేనే నేను మాట్లాడతాను. అయ్యా నాయన నడిపింపకపోతే నేను మాట్లాడలేను ప్రభు. అయ్యా నీ దైవ స్వరాన్ని మాకు నాయన వినిపించేయండి ప్రభు. అయ్యా మానవ స్వరాన్ని ప్రభు పరుగుపరచండి తండ్రి. నీకు స్తోత్రం. ఇక్కడ నా బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడండి. ఆ వాక్యము నాయన రెండంచులు గల ఖడ్గము నాయన, ఈ వాక్యము నా ప్రభు ఇక్కడ నా బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడమని యేసునామమున నడుచున్నాం తండ్రి. మరియు స్త్రీలను అణుకువను స్వస్థ బుద్ధి గలవారై ఉండి. అణుకువండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, అనుకోని అంటే మనం ఎక్కడ అనుకోగా ఉండాలి? మొట్టమొదట మనం దేవుని యందు భయభక్తులు కలిగి దైవశాస్త్ర మాటకు మనం లోబడి ఇంటిలో భర్త విషయంలో కూడా బిడ్డల విషయంలో కూడా మేలుకరంగా మనం ఉండాలంటే మొట్టమొదట మనం వాక్యానికి విధేయత చూపించాలి. దైవశాస్త్రం చెప్తున్న మాటకు మనం ఏం చేయాలా? లోబడాలి. అనుకూలంగా ఉండాలి. స్వస్థ బుద్ధి అనగా మరి మనకు అనారోగ్యం వచ్చినప్పుడు వచ్చే స్వస్థత కాదు, కానీ మన ఆత్మ ప్రాణ దేహములు కూడా దేవునికి మహిమార్థమై ఉండే ఆత్మీయమైన స్వస్థ బుద్ధి మనకు కావాలి. ఆత్మీయ స్వస్థ బుద్ధి మనకి ఎప్పుడైతే ఉందో మనం అనుకూలం కలిగి ఉంటాం. మీ అల్లరి ఎక్కువైపోయింది. ఎవరి మాట అమ్మాయి లెక్కలేదు, కానీ అమ్మాయిని చూడకుండా దయించి జడలతో నైనను చదవరామా ఇక్కడ ఈ దేవుని ఆత్మ ఏమని మాట్లాడుతుంది? తగుమాత్రము వస్త్రములని బంగారముతోనైనను. తగుమాత్రం వస్త్రాలంటే మనం ఎలా ఉండాలా? ఇతరులకి మనం అలంకరణ బయట వారికి కనపడక్కర్లేదు, కానీ ఇంట్లో భర్తకి దేవునికి ఇష్టమైతే చాలు. అటువంటి మనం స్వస్థ బుద్ధి కలిగి మనం ఆత్మీయంగా మనం దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తే అది దేవునికి కూడా ఎంతో ఇష్టం. మరి అటువంటి స్థితి మనలో ఉందా? నేను ఒకప్పుడైతే నా సాక్ష్యమే నేను చెప్తాను. నేను మీ గురించి నేను మాట్లాడతలేదు, కానీ నా సాక్ష్యం చెప్తాను. నేనైతే చేతులు చాలా చిన్నగా ఎట్టించుకునేదాన్ని. నేను వస్తువులు వేసుకున్నా మరి అలంకరించుకున్న రోజులు అమ్మ చూసిందో లేదో నాకు తెలియదు, కానీ తెలుసమ్మా నేను అలంకరించుకున్న రోజులు మీకు తెలుసు కదా. నేను అలంకరించుకున్న రోజులు మీ చేతులు ఇంకా కొంచెం పొడవుగానే ఉన్నాయి. నా చేతులు అంత పొడవుండేవి కాదు. నాకు చాలా చిన్నగా పెట్టించుకొని చిన్న నడుము పెట్టించుకుంటాం. నా యొక్క శరీరాన్ని లోకంలో చూపించుకుంటాం నాకు ఎంత ఇష్టం. అలాగని లోకంలో వ్యభిచారం చేయడానికి కానీ లేకపోతే ఏదో లోకంలో తిరగడానికి కాదు. నాకు అంత అలంకరణ అంటే చాలా ఇష్టం. అలంకరణ అంటే మరి ఇతరులు నన్ను చూసి భలేగుందరా అనిపించుకునేలాగా ఉండాలి అని నాకు ఆశ. నేను ముస్లింస్ని చూసి చాలా ఇదిగా నేను తయారయ్యాను. ఎందుకంటే నాకు కళ్ళజోడు ఎట్టుకుంటే మీరు అంతలేదు, కళ్ళజోడు ఎట్టుకుపోతే నాకు వాక్యం అంతలు చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రార్థన చేయండి అమ్మ, నా కళ్ళు అనేలాగా. నాకు చాలా అలంకరణ అంటే చాలా ఇష్టం. నా చెవిలీలు భుజం వరకు ఎలబడాలి. జడేసుకుంటుంది కానీ రోడ్డు ఎట్టినాడు నా పోయేదాన్ని. నేను మీ యందు నేను తగ్గించుకుని మాట్లాడుతున్నానంటే మీరు నన్ను ఏదో చులకనగా చూస్తారని కాదు, కానీ నేను దేవుని విషయంలో దేవుడు నాకు ఇచ్చినట్టు కృపని
నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ప్రతి స్థలంలో నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే దేవుడు నన్ను ఎంతగా ఆయన కృపతో నన్ను రక్షించాడంటే, ఈ భ్రష్టత్వం నుండి దేవుడు నన్ను కనికరించి ఆయన మహా ఉచితమైన కృప నాకు ఎంతగానో దయచేసింది. ఆయనకి నేను ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను. ఎందుకంటే నాకు పువ్వులు ఎట్టుకుంటూ కూడా చాలా ఇష్టం. ఒక 2-3 మూరలు పువ్వులు నా జడ పొడుగుని ఏలబడాలి. నా తల చూస్తే సంధ్యా తలంత ఉండేది, నా పువ్వులు చూస్తే నడుంకాలకి ఏలబడేది. నేను వస్త్రధారణ ఎంతో భయంకరంగా ముసలి వాళ్ళు చూసి నన్ను తిట్టుకునేవారు. నేను అలాగా తిట్టినా సరే ఒక బొట్టు కాదు, నేను తమిళం బొట్టుతో సహా మరి 3 బొట్లు ఎట్టేదాన్ని. నేను ఎంతో అలంకారం, మరి ఏ మ్యాచింగ్ గాజులు మ్యాచింగ్ మొత్తం. నేను మా అక్కోళ్ళు అయితే వాళ్ళకి తయారవడం తెలదు, కానీ నాకైతే చాలా ఇష్టం. నేను లోకంలో ఎంతో తయారవడం చాలా ఇష్టం. కానీ దేవుడు సన్నిధికి వెళ్ళినా తయారవి వెళ్ళేదాన్ని. దేవాని సన్నిధికి వెళ్తున్నాను కానీ దారంట నేను చాలా వేదన పడేదాన్ని. ప్రభువా, నేను మందిరానికి వెళ్తున్నానో సినిమాకి వెళ్తున్నానో తెలుస్తలేదు, కానీ నేను ఈ అలంకారాన్ని తీయాలనిపిస్తుంది, కానీ నేను తీయలేకపోతున్నాను. నాకు విడుదల ఈ ప్రభు అని దేవుని అడిగేదాన్ని. కానీ దేవుడు ఆయన మహా ఉచితమైన కృపతో దేవుడు కనికరిస్తూ నిండేవాడు. కానీ దాన్ని యోచించలేకపోయేదాన్ని. ఇంకా నేను తండ్రి నీ చిత్తమైతే మరి ప్రతి విషయంలో నీ సాక్షిగా నన్ను వాడుకోనేదాన్ని. దేవుడిని అడిగేదాన్ని. ఒక మురుకు గుంటలో నేనున్నాను. మురుకు గుంటలో ఉండి దేవుని సన్నిధిలో ప్రభువా, నేను నీ సాక్షిగా వాడబడాలా, నీ ఇష్టమైన బిడ్డగానే జీవించాలనుకునేదాన్ని. కానీ ఆ మురుకులోంచి బయటకు వచ్చేదాన్ని కాదు, ఆ వస్త్రధారణ మారేది కాదు. నాకు ఎంతో మరి ఇష్టమైన అలంకరణ నాకు చాలా ఇష్టం. ఆ అలంకారం నుంచి నేను విడుదల పొందలేకపోయేదాన్ని. ఆ బంధకంలో నేనున్నాను, అపవాది యొక్క బంధకాల్లో నేనున్నాను. మరి విడుదల రావాలంటే దేవుడు మనకి విడుదల ఇచ్చాడంటే మన నేత్రం వెలిగిస్తే అది ఎలాగుంటుందో నా సాక్షి రూపమే. ఎందుకంటే నేను సినిమాకి వెళ్ళినప్పుడు కూడా నేను సినిమాలు చూసేదాన్ని అండి. నేను సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు దేవా నేను సినిమాలకి వెళ్ళి వస్తున్నాను, నా మార్గంలో కూడా నువ్వు తోడైండి అంటే సినిమాలకు కూడా వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే నామకార్థమైన స్థితిలో ఉంటే నాకు గ్రహింపు లేదు, దేవుడు అంటే ఏంటో తెలియదు. వాక్యం చెప్పేవారు అర్థమయ్యేది కాదు, కానీ లోపల నాకేంది యుగ సంబంధమైన దేవత మనోనేత్రాన్ని గురుటితనం కలుగు చేసిన వల్ల నాకు తప్పుగా అనిపించేది కాదు. నేను వేసుకున్న వస్త్రం నాకు నచ్చితే చాలు, ఎంత వాళ్ళు ఎలా కనుక్కుంటే నాకేటి అనుకునేదాన్ని. ముసలోళ్ళు కూడా ఇలాంటి ముసలోళ్ళు అందరూ ఎందుకే అంత అలంకరణ, మరి ఎందుకు అంత అవసరం అలాగని నన్ను దెబ్బలాడేవారు. నేను సన్నంగా మరి తెల్లగా గిలితే పాలు గారినట్టు ఉండేదాన్ని, చాలా తెల్లగా ఉండేదాన్ని. మరి ఈ రోజంటే నేను పెద్ద వయసు అవుతుంది కాబట్టి నా రూపం మారుతుంది. అందం వ్యర్థం, ఇదిగో సౌందర్యం వ్యర్థం, అందం మోసకరం, మరి సౌందర్యం వ్యర్థం. మరి ఈ యొక్క యవన కాలంలో నేను నా ఇష్టానుసారంగా జీవించడానికి నేను ఎవరికి అప్పు చెప్పుకున్నాను? సాతాను కూడా అప్పు చెప్పుకున్నాను. నేను ఒక బంధకంలో పాపముల చేతను అపరాధముల చేతను నేను సచ్చిన దాన్ని. అయితే నేను ఎవరిష్టం నెరవేరుస్తున్నాను? మందిరానికి వెళ్తున్నాను, వస్తున్నాను, కానీ నా ప్రవర్తన అయితే మారలేదు కాబట్టి నేను ఎవరి కాడి కింద నేను ఉన్నాను? సాతాను యొక్క కాడి కింద బానిసత్వంలో నేను జీవిస్తున్నాను. అందుకే నాకు విడుదల ఉండేది కాదు. విడుదల కావాలంటే దేవుని ఆత్మ ఏమని మాట్లాడుతుందంటే, దేవుని యొక్క ఆత్మ, మనిషి యొక్క ఆత్మ, సాతాను యొక్క ఆత్మ, ఈ 3 ఆత్మలు దేవుడు స్పష్టంగా ఆలకించండి అమ్మ, వ్యర్థంగా మాట్లాడకండి, అమ్మ ఆలకించండి నా సాక్ష్యం. తల్లి మర్యాద చెప్తుంది, అమ్మాయి కూర్చుంది కదా వాళ్ళను. దేవుని ఆత్మ, మనిషి యొక్క ఆత్మ, దైవాత్మ. ఈ మరి దేవుని ఆత్మకి మరి దేవుని ఆత్మకి సాతాను ఆత్మకి మధ్యలో ఎవరున్నారు? మనిషి యొక్క ఆత్మ ఉంది కదా. నేను కుడివైపుకి వెళ్తే ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉంది. ఎడమ వైపుకి వెళ్తే ఎవరున్నారు? సాతాను యొక్క ఆత్మ ఉంది. మరి సాతాను యొక్క కాడి కింద నేను ఉన్నాను. దేవుడు నన్ను విడిపించడానికి ఆయన మహా ఉచితమైన గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు. మరి నాకు ఉచితంగా దొరికిన రక్షణ మామూలుగా దొరకలేదు. ఒక ఇనప కొలంలో నుండి దేవుడు నన్ను రక్షించాడు. ఎంతో భయంకరమైన
స్థితి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఎలాగంటే ఎటు పోవాలో తెలియని స్థితిలో 2 బిడ్డలతో నేను రోడ్డు మీద ఉన్నాను. తండ్రి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ అప్పటికి కూడా నాకు గొడవాడుతూ రాదు, బూతు మాట్లాడడం కూడా రాదు. నేను ఏదైనా కష్టం వస్తే దేవుని దగ్గర బైబిల్ పట్టుకొని ఆడడం తప్ప ఏమీ రాదు. కానీ దేవుడు కనికరం ఎవరి మీద ఉందంటే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా దేవుడు కనికరం ఉంది కాబట్టి, ఆయన కృప మన ఎడల దయ చూపుతున్నాడు కాబట్టి, నా పట్ల ఆయన కృప ఉంది కాబట్టి నాకు విడుదల వచ్చిందంటే దేవుని యొక్క మరి సన్నిధికి నేను సజీవయాగంగా సమర్పించుకున్నాను. ప్రభువా, నేను కాదు నడిచేది, నువ్వే నన్ను నడిపించు. నేను ఏ స్థలంలోకి వెళ్ళాలో తెలియదు. నా బిడ్డలు చూస్తే చిన్నపిల్లలు చనిపోదామంటే నీ ఆయుస్సు చాలా విలువైంది, నీ కాలం రాకుండానే నువ్వు చచ్చిపోతావా అని దేవుడు చెప్తున్నాడు. చచ్చిపోతే బలవంతం చెప్తే నరకానికి పోతాను కదా, నరకానికి పోవడానికి దేవుడు నన్ను రక్షించింది. తల్లి గర్భంలో పిండముగా రక్తం ముద్దగా నేను ఉన్నాను. ఆ ఉన్నదప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఆయన కన్నులు నన్ను చూసినాయి, ఒక రూపం కూడా లేనప్పుడు చూసినాయి. మరి మా చిన్నప్పుడు అయితే మా అమ్మ కడుపులో ఉండడం, మా అమ్మ విగ్రహార్థికురాలు. మరి విగ్రహార్థికులో మా అమ్మ కడుపుతో ఉన్నప్పుడు నా పేరు వీర వెంకట దేవి వరలక్ష్మి అనే పేరు పెట్టమని దుర్గమ్మ పతిలో చెప్పిందంట. అదే పేరు నాకు పెట్టారు. అయితే నేను చిన్నప్పుడు ఆ అమ్మాయిలో ఉన్నదప్పుడు మన సునీతారాని కుమారి ఆ కూతురులో ఉన్నదప్పుడు దుర్గమ్మ పాటలు చాలా పాడేదాన్ని. మరి నా నోరు తెరిస్తే 4 పిల్లల్ని అంటేసుకొని దుర్గమ్మ పాటలే పాడేదాన్ని. అయితే మరి గొడుగు పోయినప్పుడు మా నాన్న ఆ గొడుగు పోయిన వాళ్ళని రక్తం కక్కుని చచ్చిపోతే నేను పూజించాను, లేదని పూజించడానికి మా నాన్న శబ్దం చేశాడు. ఏమన్నా దయ్యం మరి ఈ లోక యుగ సంబంధమైన దేవత ఏమన్నా మరి ఏంటంటారు విగ్రహాలు మనుషులు చేసి మాట్లాడతాయా, ఆశీర్వాదం కలుగుతాయా? కాదు కదా. మరి దాని నుంచి మరి విడుదల పొందాలంటే మనం పొందలేము. మనకు పాప విమోచన అక్కడ లేదు, కానీ దేవుడే మనకు విమోచన క్రయదము ఆయన మన కొరకు చెల్లించాడు. పాపగా ఉన్నదప్పుడే మనం రక్షించాడు. అందుకు కాబట్టి దేవుడు మహా ఉచితమైన కృపతో మా నాన్న దెబ్బతో విగ్రహారాధన మానేశాడు. మా అమ్మ ఓ సువార్థికురాలు చెప్పిన మాటకి మా అమ్మ లోబడి విగ్రహాలు పూజ చేసినోడల్లా సువార్త చెప్పడానికి ఒక ఆంటీ పుష్ప ఆంటీ అని వచ్చింది. ఆ ఆంటీ అమ్మకు తెలుసు. మరి అమ్మ ఎప్పుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ అమ్మతో మా ప్రార్థనకి వెళ్తే మా అమ్మతో పాటు నేను కూడా ప్రార్థనకి వెళ్ళేదాన్ని. వెళ్తే అప్పుడు దేవుని యొక్క సుబ్బరతాది గారి ద్వారాగా నేను దేవుని సేవలోకి వెళ్ళేదాన్ని. ఏంటంటే సేవ అంటే నాకు ఏం తెలియదు. ఒక 10 మంది అంటకాలం వెళ్ళిపోవడమే, పాటలు పాడుకుంటూ అక్కడ బైబిల్ చదవడం, పాటలు పాడుతూ అక్కడ చూసి నాకు వేదన కలిగింది. అయ్యో తండ్రి, మరి ఇది మానేసాం, అందులోకి వెళ్ళాం కదా. దేవుణ్ణి అడిగేదాన్ని, ఏమని, ప్రభా నాకు చదువు కావాలా, మా అమ్మలు చదువు ఇవ్వలేదు, నాకు చదువు ఇవ్వండి. అలాగని దేవుడిని అడిగాను. దేవుడు కృపను బట్టి నాకు చదువు ఇచ్చాడు. మేముంది ఎలుపురాల్ని దీనిరాల్ని నిలబెట్టి దేవుడు కార్యం చేశాడు. అయితే చిన్ననాటి నుంచి కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ నామకార్థమైన భక్తి. మరి నాకు పెద్దగా నాకు ఏం తెలిసేది కాదు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, ఏది సత్యమో ఏది అసత్యమో మీరు తెలుసుకోమని ఉంది. మీరు అవివేకులై ఉండక జ్ఞానులై ఉండమని దేవుడు సెలవిచ్చాడు. మరి ఆ సంపూర్ణ సత్యం ఎక్కడుందో నాకు తెలీదు, ఆ వాక్యం ఎక్కడుందో తెలీదు. కానీ దేవుని కృప నన్ను వెంటాడుతూ వచ్చింది. మరి అనేకమైన యాక్సిడెంట్ నుంచి కూడా అప్పుడు కూడా నన్ను విడిపించింది. అయ్యగారిని చేసుకున్నా కూడా నన్ను విడిపించింది. 7 యాక్సిడెంట్లు, ప్రాణం పోయే పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపించాడు. మరి నడుము జారిపోవాలా, బుర్ర పగిలిపోవాలా, జబ్బల కాళ్ళు ఇరిగిపోవాలా, నేను మంచాలు బట్టి మంచాలుగా పరిమితి కానీ మీ ముందు నిలబడ్డానికి కూడా మాట్లాడటానికి కూడా యోగ్యత నాకు లేదు. దేవుని కృపను బట్టి నన్ను దేవుడు కనికరించి ఇంత కృప ఇచ్చాడు. ఎందుకంటే ఆ యొక్క మరి మేడం గారు ఆ యొక్క కూతురు ఇంట్లో మరి ఆ కుర్రాడి పేరు జర్మియా, బాబు పుట్టాడని నన్ను వాళ్ళ ఇంట్లో పని పెట్టుకుంటా వారి ద్వారాగా నన్ను విరగ సావాసాన్ని తీసుకెళ్లి గొప్ప రక్షణ సంపూర్ణ సత్యం నాకు దేవుడు తెలియజేశాక వారి ద్వారాగా నాకు ఈ గొప్ప రక్షణ దొరికినాక నా దేవుడు నేను ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో అప్పటి నుంచి నా తల్లిదండ్రులు అయితే నాకు నేర్పలేదు. చిన్ననాటి నుంచి నాకేమి ఇలాగుండమ్మా అలాగుండమ్మా అని వారికే తెలీదు, నాకేం చెప్తారు. వారు చదువు ఉన్నా మరి పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఏం తెలుదు కదా. దేవుడు తెలియని వాళ్ళకి జ్ఞానం తెలుస్తుందా? దేవుళ్ళలో ఉన్న ఆత్మీయ తండ్రి క్రీస్తు గారు వారి అమ్మగారు మరి నన్ను ఎంతగానో ఆత్మలో నడిపించి ఫస్ట్ గుంట వెళ్ళిన వాక్యం ఒకటే, దేవా నేను అన్ని పోగొట్టుకున్నాను, నడువడ్డు వల్ల నన్ను బిడ్డలతో ఎలా బతకాలో తెలియదు. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని
మరి దేవుడు నాతో మాట్లాడాడు. మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకు, నీకేం కావాలో నేను ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. నిజంగా నేను అప్పుడే, నీ వస్తువుల వల్ల నీకు ఆశీర్వాదం ఉందా? నువ్వు పెట్టుకున్న బొట్టు వల్ల నీకు ఆశీర్వాదం ఉందా? నువ్వు వేసుకున్న పెట్టుకున్న పువ్వుల వల్ల కానీ, నువ్వు వేసుకున్న వస్త్రధారణ వల్ల కానీ నీకు ఆశీర్వాదం ఉందా అని దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. అవును ప్రభు, దీనివల్ల నాకు ఆశీర్వాదం లేదు. పొద్దుమాల కష్టపడి 50 రూపాయలు కష్టపడితే నా చిన్న కూతురికి టీబీ జబ్బు. నా భర్త పెళ్ళైన 3 సంవత్సరాలు చనిపోయాడు, 2 పిల్లలు పుట్టాక. అప్పటి నుంచి కూడా నాకు ఆదరించేవారు లేరు. మేమైతే 6 సంతానం. వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రమే, వాళ్ళు ఉన్నవాళ్ళు కాదు. కానీ నా దేవుడి దగ్గర ఏదో నమ్మకార్థంగానో చిన్నగానో పెద్దగానో దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటేదాన్ని కాబట్టి దేవుడు ఆయన కృపను బట్టి నన్ను ఆదరించి గొప్ప రక్షణ దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే నా బిడ్డకి టీబీ జబ్బు 7th క్లాస్కి వచ్చినప్పుడు 6 నెలలప్పుడు వచ్చినటువంటి సంవత్సరాలు మందులు ఆడాం. దేవుడు ఆ బిడ్డను బతికించాడు. 6 సంవత్సరాలు వచ్చినప్పుడు రక్తం కక్కేసుకుంటుంది మా చిన్నపిల్ల. ఇంకా ఆ పిల్లకైతే ఇంకా ఏమి బ్రతికే అవకాశం లేదు, క్యాన్సర్లో దింపేస్తాడు. అదే జబ్బుతో నా భర్త చనిపోయినప్పుడు తండ్రి ఇలా బ్రతకాలి, బిడ్డ చూస్తే ఎలాగుంది, చిన్న బిడ్డ పెద్ద బిడ్డ చూస్తే ఉబ్బకాయవేర్ల పచ్చకాయవేర్లతో ఉంది. ఎలా బ్రతకాలని 1 రూపాయి నా దగ్గర అయితే లేదు. దేవుని పాదాలు పట్టుకుని దేవుడు అమూల్యమైన కృపతో ఆ బిడ్డను దేవుడు బ్రతికించాడు. ఈ రోజు నిజంగా సంపూర్ణ సత్యంలోకి వెళ్ళా నా కూతురు టీబీ జబ్బునే తీస్తాడు. హల్లెలూయా. నా కూతురు టీబీ జబ్బు, నోటంటే రక్తం కక్కేసుకుంటుంది, ఎంతంత రక్తం కక్కేసుకుంటుంది. దానికైతే నేను పెళ్లి చేయలేమో, జీవితాంతకాలం దీంతో కూడా నేను బాధపడాలా ప్రభువా, నేను ఎలా బ్రతకాలని దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఒక్క మందు లేకుండా దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఈ రోజున నా కూతురికి పెళ్ళవద్దు అనుకున్నాను, కానీ మంచి భర్తను దేవుడిచ్చి 2 బిడ్డలు ఆడబిడ్డలు దేవుడు ఇచ్చాడు. నా బిడ్డలు చదివించుకోలేను అనుకున్నాను, నాకు చదివించుకునే స్థామత కూడా లేదు. నాకు 1000 రూపాయలు జీతం, ఎలా బతకాలో కూడా తెలియదు. అక్కడ ఉంటే నా పిల్లలు హాస్టల్లో ఉండేవారు, మేము కలిసి ఉంటే మాకు కూడా ఉండేది కాదు. మనం కలిసి ఉంటే మనకు కూడా ఉంటా లేదు, మీరు హాస్టల్లో ఉండంటే నా పెద్ద కూతురు ఇంత వయసులో ఏడ్చింది. ఏమనంటే అమ్మ మాకు నువ్వేం ఎట్టపోయినా పర్లేదు, ఇంతకేం చేసినా సార్ నువ్వు మా దగ్గర ఉండమ్మని ఏడ్చింది. అన్ని భయంకరమైన పరిస్థితులు. ఆయన కనికరంతో నేను ఆదరించబడ్డాను. ఇనుప కొలువులో నుండి, సాతాను బంధకములో నుండి దేవుడు నన్ను విడిపించాడు. నేనైతే ఎన్నిక పనికిరాను దాన్ని. నేను మీ ముందైతే నేను పెద్ద గొప్పదాన్ని కాదు, అమ్మగారు అని పిలిపించుకోవడానికి కూడా యోగ్యత లేదు. కేవలం దేవుని కృప, నేను కనికరం. నా పెద్ద కూతురికి అయితే దయ్యం పట్టుకుంది, 3 దయ్యాలు వచ్చి కొడుతుంటే పాములకి తిరిగేసేది. నేను రక్షింపడినప్పుడు, నేను దేవుని సత్యంలో సంపూర్ణ సత్యంలో ఉన్నప్పుడు దేవా నీ సన్నిధిలో మొర పెట్టుకున్నాను తండ్రి. నేను ఏ దయ్యం దగ్గరికి వెళ్తే నా బిడ్డకి విడుదల వస్తుంది. నాయన జీవం గల దేవుడు నువ్వు ఒక్కడివే, నా బిడ్డను విడిపించితే శిఖరం ఇచ్చారు హాస్టల్లో. నేను 50 మందిని కొట్టిందంట నా పిల్ల. 50 మంది కూడా పట్టుకుని పోయేవారంట. గోడకేసి బద్దలు కొట్టేసుకుంటేదంట. ఎంతో భయంకరం. నేను సెలవులకని వెళ్తే మేడం ఉంది, అమ్మా ఈ బిడ్డ ఎవరన్నా మీకు విరోధస్తులు ఉన్నారా, ఈ అమ్మాయికి చేతపడి ఇట్టారంటే నాకు ఎవరు విరోధస్తులు లేరని ఎవరితో గొడవ ఆడను, వీరంత మట్టికి ప్రేమ కలిగి ఉంటాను తప్ప నేను ఎవరికి గొడవ ఆడే మనిషిని కాదని అంటే నేను. కానీ ఆవిడ నేను ఏం ప్రశ్నించలేదు. నాకు ఏమన్నా చిన్న రూమ్ ఇస్తారా అంది. ఆవిడని అడిగాను నేను. అంటే ఉందమ్మా సిక్ రూమ్, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారు. తిండి లేదు, పగలంతా అక్కడ పని చేశాను, రాత్రి అంతా ప్రయాణం చేశాను. దేవుని సన్నిధిలో నేను నీరసంగా ఉన్నాను కదా అని పడుకోలేదు. దేవుని సన్నిధిలో ఏం చేశాను, కన్నీరు మున్నీరుగా ప్రభువా నా పాపాలు, నా దోషాలు, నా తిరుగుబాటు, నా అవిధేయత, నా భక్తిహీనత, అయ్యా నీకు ఆయుష్కరమైన ప్రతి దోషాన్ని నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా నన్ను వెలిపించినప్పుడు దేవుని ఆత్మ అద్భుతంగా నేను అభిషేకించబడి భాషలతో మాట్లాడాను. 2 గంటల సేపు దేవుని సన్నిధిలో గోజాడాను. ఎందుకంటే రాత్రి చెప్పినట్టుగా తల్లిదండ్రుల దోషాలు బిడ్డల మీదకి వస్తాయట, తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డల మీదకి వస్తాయట. మరి ఆ బిడ్డలు నా భర్త బతుకున్న నాలు కూడా గెరగలెత్తుకొని తిరిగేవాడు. మా నాన్న ఒక తాగుబోతుడికి ఇచ్చి చేశాడు. ఆ భయంకరమైన స్థితి నుంచి దేవుడు ఏం చేశాడంటే నన్ను విడిపించాడు. విడిపించి
మరి ఆ బిడ్డ విషయంలో తండ్రి నేను ఏ దయ్యం దగ్గర నేను విడుదల పొందలేను, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు ఆ దేవుని దగ్గర నేను కన్నీరు మున్నీరుగా ఏడ్చినప్పుడు దేవుడు ఒక్కటే, అమ్మా నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నానని దేవుని ఒక స్వరం నాకు వినబడింది. ఎలాగంటే దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడలేదు కానీ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, నేను వాక్యాన్ని నమ్ముతాను కానీ మరి దర్శనాలు నేను నమ్మను. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనకి సాతాను కూడా మన భ్రమపరిచే ఆత్మలు ఇస్తాడు, దైవాత్మలు మరి మనల్ని ఎంతగానో శోధించే ఆత్మలు ఇస్తాడు. మరి అలాంటిదప్పుడు మనం ఏం చేయకూడదు అంటే మోసపోకూడదు. దేవుడు వాక్యం తప్ప నేను ఏది కూడా నమ్మను. మా ఆత్మీయ తండ్రి గారు మమ్మల్ని నడిపించిన క్రమశిక్షణ, ఆ భక్తి, అక్కడ నేర్చుకున్న ప్రార్థన, ఆ జీవితం నాకు తెలుసు, ఆ ప్రేమ మాకు తెలుసు. ఆ నాన్నగారు మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని ఆదరించారు. మా మేడం గారు, వారి కూతురు, మొత్తం అందరూ కూడా మమ్మల్ని ప్రేమించారు. ఆరిని బట్టి నన్ను సంఘం అంతా ఎంతో ప్రేమించింది. మా నాన్నగారు ప్రేమించారు. ఆరే నన్ను పనిలో పెట్టుకోకపోతే ఈ రక్షణ నాకు దొరకదు, ఆ కృప నాకు దొరకదు. నిజంగా దేవుని కృప. మీరు ఏమనుకోవద్దు, టైం ఎక్కువ తీసుకున్నా అనుకోవద్దు. నాకు చాలా వేదనతోనే చెప్తున్నాను. నా బిడ్డకి ప్రార్థన చేయగానే మరి నేను ఒక సహోదరింటికి పోయాను, మా అమ్మాయిల ఇంటికి వెళ్తే నన్ను అవిశ్వాసంలో పడగొడేస్తారు. అలాగని ఒక సహోదరింటికి పోతే ఆవిడ రచరేకులు గట్రా తీసుకెళ్తాను అనలేదు కానీ ఆవిడ ఇంటికి నన్ను చేర్చుకుని, దయ్యం పట్టుకున్న వాళ్ళు ఎవరైనా చేర్చుకుంటారు, పగులింట్లోకి నన్ను చేర్చుకున్నారు. ఆవిడ హృదయం దేవుడు తెలిసాడు, నా మీద దయ పుట్టించాడు. ఆవిడ ఇంటికి నన్ను చేర్చుకొని నా బిడ్డను ఆవిడ ఒళ్ళో పెట్టుకొని ఆవిడ అలా ప్రార్థన చేయడం, నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం, కన్నీరు మున్నీరు వేసి మా నాన్నగారికి, మా ఆత్మీయ తండ్రి గారి నాన్నగారిని అంటాను. ఎందుకంటే అయ్యగారు అన్నెవరు. నాన్నగారికి ఫోన్ చేసి నాన్నగారు ఎలా ఉందండి పాప పరిస్థితి అంటే, అన్నాను భయపడకు ప్రార్థన చేస్తామని ప్రార్థన చేసినప్పుడు మరి అలాగే అక్కడికి వెళ్ళాక ఇంకో పాస్టర్ గారు పరిచయం. ఆ పాస్టర్ గారితో కూడా నేను ఏదన్నా బలహీన తప్పితే నేను ఎవరైనా చూడంటే దాటలేక పరిగెట్టుకొని వెళ్ళలేను. ఎక్కువ చూసింది దైవ సేవకులు ప్రార్థనకే చూస్తాను నేను. ఆ దేవుడు మహాకృపను బట్టి ప్రార్థన యేసుక్రీస్తు నామములో పోషిత్రువు అనగానే నిమ్మకాయ వెళ్తుందంట, నిమ్మకాయలో రక్తం, నిమ్మకాయ ఉందంట, అక్కడ మాంత్రికుడు ఉన్నాడంట, నిమ్మకాయ నుంచి రక్తం వెళ్తుందంట. మరి చేత పెడతాను. అలాగే 3 దయ్యాలు మరి కిటికీ అవతలలోనే ఉండిపోయి అంట. మా చుట్టూ, మా మంచం చుట్టూ ఏముంది, దేవుడు వెలుగుంది, బయటికి రాలేకపోతున్నాయి, పిల్ల దగ్గర రాలేకపోతున్నాయి, దేవుని సన్నిధి ఉన్న వల్ల రాలేకపోతున్నాయి. అప్పుడు యేసుక్రీస్తు నామములో పోషిత్రువు అనగానే నెలల నుంచి బిడ్డ కూడలేదు, పురుగులాని అంట, అన్నం తినేది కాదంట, దయ్యాలు స్పష్టంగా కాబడి అంట. మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో అనగానే ఆ నిమ్మకాయ పగిలిపోయి మాంత్రికుడు ఎక్కడ ఆడిపోగానే ఆ బిడ్డ సడన్గా లేసి, అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టని ఎంత అన్నం తిన్నది. హల్లెలూయా. దేవుడు మహా ఉచితమైన కృప. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే గుణవతైన భార్య దొరకడం వద్దు. తన ఇంటి వారి కొరకు ఏం చేస్తుంది, పని చేస్తుంది. వేకువజాము చీకటి జాములు వేసి ప్రార్థన చేస్తుంది. ఈ లోక సంబంధమైన పనులు మనకి ఎప్పుడు ఉంటాయి కానీ మన బిడ్డల కొరకు మరి ప్రార్థన చేయాలి. మరణం కిటికీలోకి చూస్తుంది. మరణం కిటికీలోకి చూసినప్పుడు ఎవరిని మృంగుదమా అని యవనస్తులు వాడుకుంటుంది. మరి మనం వాళ్ళందరినీ మనం ఈ మరణం అనే సాతాను మనం జయించాలంటే మన వల్ల కాదు. దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు సాతాను యొక్క తంత్రాన్ని మనం ఎంతో ఈజీగా మనం జయించగలుగుతాం. దేవుడు కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. నేను సాక్ష్యం చెప్పిన వాక్యం ఏం చెప్పలేదు కానీ నాకు నడిపింపు రాలేదు. కానీ నా దేవుడు, నేను మౌతు పట్టుకొని మీ ముందు నేను ఎంత తగ్గించుకొని చెప్పానంటే మీరేం చేయాలంటే, ప్రభువా నాకు కూడా మారు మనసు దయచి, నాకు కూడా పశ్చాత్తాపం దయచి, నన్ను కనికరించండి. నేను ఒక 20 సంవత్సరాలు అవుతుందో దైవ సేవకురాలు. ఏమనంటే ఇంట్లో ఏ వస్తువు కాపాడేది కాదంట, దేవుని స్తుతింతేనే కాపాడేదంట, ఆకార దువ్వంతో సహా. నేను ఆ మాట తీసుకున్నాను. అయ్యగారు తాళాలు ఎక్కడ పెట్టేస్తాడో తెలియదు, దానికోసం ఇల్లంతా గలిబిలు చేసి పడేస్తాడు. నేను ఒకటి స్తోత్రం అనుకుంటూ ఇల్లంతా తిరిగేస్తాను, ఆ కళ్ళ ముందే కాపాడుతుంది. అలాగా నేను ఆ యొక్క సూత్రాన్ని, ఎందుకంటే సామెతలో ఉంది కదా, ఇది ఏ వాక్యం మొదట చదవమ్మా, సామెతలు మొదట చిన్నగొచ్చిన చదువు. సామెతలు చదువు మొదట 1వ అధ్యాయం మొదట. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు వివేక సల్లాపములను
గ్రహించుటకును నీతి న్యాయములు యథార్థతల అనుసరించుటకును బుద్ధి కుశలంత ఇచ్చు ఉపదేశమునందును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుని వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకున్నాను. హల్లెలూయా. నేను ఈ నీతి సూత్రముల గురించి ఇంత చదివించవలసి వచ్చింది. అంటే మనకు అభిషక్తులు దైవ సేవకులని, మరి దైవ సేవకురాలని, బయట నుంచి వచ్చే దైవ సేవకులని, మన ముందున్నట్టు దైవ సేవకులు, మన కళ్ళ ముందు తిరుగుతున్న దైవ సేవకులని, ఎవరైనా సరే ఒక విశ్వాసులని, సువార్థికులని మనతో మాట్లాడినప్పుడు మనం వెంటనే లోబడే మనసు ఉండాలి. అది ఎవరికి ఉందంటే దావీదు గారికి ఉంది. లోబడే మనసు, సులువుగా లోబడే మనసు ఆయనకు ఉంది. దేవా, అట్టి లోబడే మనసు నాకు దయచేయండి తండ్రి అని దేవుణ్ణి అడగాలి. ఉచితంగా మనకి ఏ స్వస్థతలు రావు, ఏ విడుదలలు రావు. ఎక్కడ వస్తుంది అంటే వాక్యానికి మనం లోబడినప్పుడే మనకు విడుదల వస్తుంది. ఈ గొప్ప రక్షణ కలుగున్నానంటే మా అమ్మ ప్రార్థన బట్టి, మా నాన్న ప్రార్థన బట్టి కాదు, లేకపోతే నా భక్తిని బట్టి, నా నీతిని బట్టి అసలే కాదు. దేవుని కృపను బట్టే నేను ఇలాగున్నాను. మీ ముందు దేవుని కనికరం నా మీద ఉంది. ఆయన కన్నులను చూసి ఆయన రక్షణ నాకు ఇచ్చిన వాళ్ళే, నా కొరకు నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళే. మరి సాక్ష్యం చెప్పగలిగానంటే ఏంటంటే మీకు షార్ట్ కట్లోనే చెప్పాను. నా సాక్ష్యం అంటే రోజంతా విన్నా తరగదు. ఎన్నో భయంకరమైన ఇనప కొలుములోంచి దేవుడు నన్ను నడిపించి ఈ రోజుని పెంట కుప్పల మీద ఉన్న నన్ను తన దీనుల మరి లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో దేవుడు నన్ను ఎక్కడ కూర్చుని పెట్టాడు, ప్రధానులతో కూర్చుని పెట్టాడంట దేవుడు నన్ను. పరిశుద్ధుల దగ్గర సహవాసం ఇచ్చాడు దేవుడు. దైవ సేవకుల దగ్గర నాకు సహవాసం ఇచ్చాడు. పరిసరి కృపిచ్చాడు. పరిశుద్ధుల గుంపు ఇచ్చాడు దేవుడు. ప్రార్థించే గుంపు నాకు ఇచ్చాడు. మరి సంఘంలో ఒక మరి మీ ముందు సంతలేని దాన్ని వెళ్ళాలని మరి మరి దేవుడు వాక్యం ఉంది కదా చేశాడు. ఏంటంటే మీరందరూ నాకెవరు బిడ్డలు, మీకు నన్ను తల్లిగా చేశాడు. ఎన్నికలేని దాన్ని నేను, నా అక్కలు చాలా మంచోళ్ళు, మరి నా అన్నయ్య నా తమ్ముడు అందరూ మంచోళ్ళే. వారికంటే నేను గొప్పదాన్ని కాదు. నా కడుపు పుట్టిన బిడ్డలు కూడా మంచోళ్ళే. వారికంటే గొప్పదాన్ని కాదు. మీకంటే నేను గొప్పదాన్ని కాదు. ఈ అలుపురాన్ని నిలవబెట్టి మీ ముందు సాక్షిగా ఉంచాడు. మీ అందరికి ఒక ఆత్మీయ తల్లిగా ఉంచాడు. కానీ ఈ గొప్ప కృప మనం కలుగున్నామంటే దేవునికి మనం లోబడినప్పుడే మనకు దొరుకుతుంది ఈ దేవుడి సాక్ష్యం. మరి దేవుడిచ్చిన కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి అమ్మా. మరి ఇంకా నేను ఆత్మలో బలం కలిగి మీ అందరి కొరకు భారము కలిగి ప్రార్థించే ఒక ఆత్మీయ తల్లిగా నేను ఉపదేశం చేయాలని, నేను స్టేజీ ఎక్కాలని నేను ఏనాడు అనుకోలేదు. ఎందుకంటే మా ఆత్మీయ తల్లి ఎప్పుడు ఎక్కి మరి ఉపదేశం చేయలేదు. కింద నుండే అమ్మగారు ప్రార్థన చేసేవారు, మమ్మల్ని నడిపించేవారు ఆత్మీయంగా. నేను కూడా అక్కడ నేర్చుకున్న భక్తి. నేను ఏనాడు కూడా ఉపదేశం చేయాలని ఏనాడు కూడా నేను అనుకోలేదు. కనుక్కొని హెచ్చరికలే మీకు ఇవ్వాలనిపిస్తా తప్ప మిమ్మల్ని, ఎందుకంటే నాకు ఇచ్చిన గొప్ప రక్షణ మీకు ఇవ్వాలి, మిమ్మల్ని కూడా బలపరిచి నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు మీకు దేవుడు ఇవ్వాలి. మీకు మీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలంటే దేవుని సన్నిధిలో మనం లోబడాలి. ఒకవేళ నా మాటల విషయంలో ఎవరికైనా ఈ పాత సంవత్సరంలో నచ్చుకుంటే మరి ఎక్కువగా సున్నితరాన్ని మనం మాట్లాడినప్పుడు కోపం పడేది దయతో క్షమించండి. ఇప్పుడు నా బిడ్డలందరూ సంఘ పెద్దమ్మ గారు మరి ఈ కొత్త సంవత్సరం మా పాత సంవత్సరంలో నేను మాట్లాడాను, మీతో మాట్లాడాను, అందరితోని మాట్లాడాను. మరి నా వల్ల ఎవరికైనా మనసు నచ్చుకుంటే దయతో క్షమించండి. ఎందుకంటే మీకు చెప్పే దేవుడు అధికారం నాకు ఇచ్చాడు. నన్ను ప్రేమతో మన్నించి నా మాటలు మీరు తీసుకుంటే మీరు దీవించబడతారు. దేవుడు సాక్ష్యం దీవించిన గాక. అన్నయ్య